తెలియచేస్తుంది. Isaiah here is doing something. ఇక్కడ యెషయా ఒక విషయాన్ని, ఒక కార్యాన్ని చేస్తున్నాడు. He is not praying. అతడు ప్రార్థన చేయటం లేదు. Many times we think that Isaiah was praying. మరి చాలా సందర్భాలలో యెషయా ప్రార్థన చేస్తున్నాడని మనము అనుకుంటాము. Isaiah was not praying. అయితే యెషయా భక్తుడు ప్రార్థన చేయడం లేదు. Isaiah was crying unto God. యెషయా దేవునికి మొర్ర పెడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Isaiah is desperate. యెషయా ఎంతగానో ఆత్రుత కలిగి ఉన్నాడు. అతడు ఎంతో వాంఛ కలిగి ఉన్నాడు. Pain and agony in his heart. తన హృదయములో ఎంతో వేదన, నొప్పి కలిగి ఉన్నాడు. Looking unto God. అతడు దేవుని వైపు చూస్తూ, and he is crying unto God. అతడు దేవునికి మొర్ర పెడుతున్నాడు. And I believe today ఈ రోజున నేను నమ్మేదేమనగా, the people of Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుని people జనాంగమా, around the world who are listening, అలాగే చూస్తున్నటువంటి ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ప్రజలారా, we need to become like Isaiah. మనము కూడా యెషయా వలె రావలసి ఉన్నాము. Cry unto God. దేవునికి మొర్ర పెట్టాలి. Isaiah is not crying for his own self. యెషయా తన సొంత అవసరాల కోసం మొర్ర పెట్టడం He is లేదు. not crying for his family. అతడు తన కుటుంబము కోసం మొర్ర పెట్టడం He లేదు. is not crying for his church. తన సంఘము కోసం అతడు మొర్ర పెట్టడం But లేదు. he is crying for the nation. అతడు జనముల కోసం, రాజ్యముల కోసం మొర్ర పెడుతున్నాడు. Hallelujah. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. Tonight, ఈ రాత్రి కాల సమయంలో, ఈ రాత్రి వేళ our prayer need to become cry unto God. మన ప్రార్థన దేవునికి మొర్ర పెట్టేదిగా మారాలి. Isaiah is crying. ఈ లేఖన భాగములో యెషయా మొర్ర పెడుతున్నట్లుగా Pain in his heart. తన హృదయములో నొప్పి, వేదన కలిగి ఉన్నాడు. He is having a longing in his heart. అతని హృదయములో ఒక వాంఛ కలిగి ఉన్నాడు. దేవా, 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 దేవా. and I pray that everyone warrior, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ విధముగా మొర్ర పెట్టాలి. something will begin tonight. ఈ రాత్రి వేళ ఒక విషయం ప్రారంభము కాబోతుంది. Many people, చాలా మంది, especially Christians, ప్రత్యేకముగా క్రైస్తవులైన they వారు, also cry. వారు కూడా ఏడుస్తారు. Cry for the family when they are sick. చూడండి, కుటుంబ సభ్యులు అనారోగ్యముగా ఉన్నప్పుడు ఈ క్రైస్తవులు కూడా మొర్ర పెడతారు. When somebody die, they cry. ఎవరైనా మరణించినప్పుడు, మృతి చెందినప్పుడు వారు ఏడుస్తారు. That is a selfish cry. ఇది స్వార్థపూరితమైన మొర్ర అయ్యుంది. But Isaiah's cry, అయితే యెషయా భక్తుని యొక్క మొర్ర మనం was చూచినప్పుడు, not crying for something. అతడు ఏదో ఒక అవసరం కోసం మొర్ర పెట్టడం లేదు. He is looking unto God and crying. అతడు దేవుని వైపు చూచి మొర్ర పెడుతున్నాడు. My dear Christians, ప్రియమైన దేవుని బిడ్డలారా, my dear people of God, అలాగే దైవ జనాంగమా, when was the last you cried unto God? నీవు దేవుని దగ్గర మొర్ర పెట్టినది ఎప్పుడు? When was there tears in your eyes? మరి నీ యొక్క కన్నులలో కన్నీరు వచ్చినది ఎప్పుడు? Long time back. చాలా 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 కాలము క్రితమై ఉండవచ్చు. Tonight I want to tell you, ఈ రాత్రి వేళ నేను మీతో there is చెప్పేదేమనగా, a famine in this land. ఈ దేశములో ఒక కరువు ఉన్నది. Do you know what famine? ఆ యొక్క క్షామము ఏమిటో It is తెలుసా? not the famine of food. అది ఆహారమును గూర్చిన క్షామము కాదు. It is a famine of tears. అది కన్నీటిని గూర్చినటువంటి క్షామమయ్యుంది. Tonight, ఈ రాత్రి వేళ let God burden your heart. మరి దేవుడు మీ హృదయములో భారము Let పెట్టునుగాక. the Holy Spirit revive you. ఓ పరిశుద్ధాత్ముడు మిమ్మలను Let ఉజ్జీవపరచునుగాక. something happen tonight. ఈ రాత్రి వేళ మీ జీవితములో ఒక కార్యము జరుగు.